కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు మొండిగా అంటే మైనార్టీలో ఉన్నా సరే అంటే మిగతా ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడినా సరే తన ఆ, వ్యూహం ప్రకారమే నడుస్తుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన సందేశాన్ని చూస్తే ఒక స్పీచ్లో ఆయన మొత్తం కామన్ సివిల్ కోడ్ కానీ తరువాత ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని మాత్రం గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసినట్టయితే బీజేపీ తన ఎజెండాని అమలు చేయటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉంది అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టింది, లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దాని మీద లోక్సభకు ఒక కమిటీ వేసినా సరే ఆ బిల్లు మీద ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఒక నినాదాన్ని ఇంతకుముందు నుంచే కూడా తీసుకొస్తున్నారు. ఈ జమినీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సమర్థిస్తూ మోడీ అనేకసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు కూడా మొత్తం కూడా స్వతంత్ర దినోత్సవ సందేశంలో కూడా అదే విషయాన్ని అయితే స్పష్టం చేశారు. మరోవైపు ఇక్కడ కామన్ సివిల్ కోడ్ ఇది ప్రతిపక్షాలన్నింటినీ అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా కామన్ సివిల్ కోడ్ అని అయితే తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటివి జరిగినప్పుడే అందరికీ అంటే కామన్ సివిల్ కోడ్ మతాలకు అతీతంగా ఈ సివిల్ కోడ్ అమలైనప్పుడే మొత్తం కూడా పూర్తి స్థాయిలో దేశం అభివృద్ధి చెందుతుంది అనేది అయితే ప్రధాని స్పష్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందనేది కూడా మోడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే మోడీ తన ప్రాధాన్యతలను క్రమంగా అంటే ఒక్కటొక్కటిగా కూడా మూడోసారి అధికారంలో పూర్తి మెజార్టీతో బీజేపీకే కేవలం మెజార్టీ రాకున్నా సరే ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడ్డా సరే తన పెట్టుకున్న టార్గెట్ను మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అయితే పూర్తి చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా సరే తగ్గేదే లేదంటూ ప్రధాని మోడీ అయితే ముందుకెళ్లే పరిస్థితే కనిపిస్తోంది.